ఇచ్చారు, అమౌంట్ రీపే చేశారు. సీసీకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. కాదు, వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసేయచ్చు కదా. కరోడ్స్ వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవర్, వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. నో, వెరీ క్లియర్. రేపు సార్ ఇట్ మస్ట్ బి అరౌండ్ 10 crores సార్. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. నో, వి డూ వన్ థింగ్. వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్గా మిగిలినది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఎంత వస్తుంది వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని. వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ రెండు వర్కౌట్ చేయండి. మీరు కేశవ్, మీరు ఇద్దరు కూర్చుకోరండి. షూర్ సార్. ఓకే, ఓకే, దెన్ విల్ సీ యూ టుమారో మార్నింగ్ 9:30. థ్యాంక్ యూ అండ్ ఆల్. మెజారిటీ 60% పైన జిల్లాలో ఆప్షన్ 3 No, we'll give that exemption. You complete this work. That will take to the logical conclusion. Yes, thank you. అది ఒకసారి విజిలెన్స్ తో మాట్లాడేసి అది లాజికల్ గా తీసుకెళ్తాం, ఇది కంప్లీట్ చేస్తాం. ఓకే, దెన్ థర్డ్ ప్రోగ్రామ్. ఎస్ సార్. సో నెక్స్ట్ మనం హెల్త్ది సార్, ఇది ఫ్లెక్సిబుల్ పూల్ ఫర్ RCH. సో 87% మనకు అయింది సార్ ఇక్కడ. సో మోరల్లెస్ ఇట్ ఇస్ ఆన్ ట్రాక్ సార్. What is the problem? Sir, Veerapandiyan, sir. Veerapandiyan? Sir, already we have spent 87%, sir. We are moving for next installment also, sir. ఈ 13% కూడా అయిపోతుంది సార్, నెక్స్ట్ 2 weeks అయిపోతుంది సార్. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ రీఅలొకేషన్ బిట్వీన్ ద డిస్ట్రిక్ట్ సార్. దోస్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ విల్ గివ్ మోర్ ఫండ్ సార్. ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ వీఆర్ పుల్లింగ్ బ్యాక్ అండ్ గివింగ్ ఇట్ టు అదర్ డిస్ట్రిక్ట్ సార్. You give it and then complete it. ఎస్ సార్. ఇది అయిపోయిన తర్వాత మీరు కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కి ఈ వారంలో వెళ్ళిపోతారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కు వాళ్ళు వెళ్తున్నారు సార్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ అడిషనల్ ఇన్స్టాల్మెంట్ కి వెళ్ళాలి. ఎస్ సార్, విల్ గో ఫర్ ఇన్సెంటివ్స్ ఆల్సో. యా, ఓకే. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఎస్ సార్, RKVY సార్. సార్ ఈ స్కీమ్ స్పర్శలో ఉంది సార్, మిగతా 3 SNL లో ఉంది, ఇది స్పర్శలో ఉంది సార్ ఇది. సో దీనికి ఆల్రెడీ 1018 crores కు మదర్ శాంక్షన్ ఉంది సార్. 555 ఎక్స్పెండిచర్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎవ్రీ డే వి రిసీవ్ బిల్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మనం కూడా వీక్లీ వన్స్ క్లియరెన్స్ వాళ్ళకి రెగ్యులర్ గా ఇస్తున్నాం సార్. యాజ్ ఆఫ్ నో పెండెన్సీ ఫర్ రిలీజెస్ ఆల్సో. సో ఇది కొంచెం కలెక్టర్స్ కొంచెం ఫీల్డ్ లో కొంచెం రివ్యూ చేసుకొని పెంచుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే ఎంత వస్తుంది మళ్ళీ సార్? మనకు ఇప్పుడు మదర్ శాంక్షన్ మనకు 50% వచ్చింది అనుకుంటున్నాను సార్. 2 ఇన్స్టాల్మెంట్ వచ్చినాయి. సో సిమిలర్ 1000 crores మనకు వస్తుంది. డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ సార్. సార్ RKVY లో సార్ మెయిన్ ఇట్స్ క్యాఫ్టీరియా స్కీమ్ సార్. ఇందులో 6 సబ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. మెయిన్ ఈజ్ PDMC సార్, per drop more crop. Horticulture department no issue sir. అట్ట కాదండి, ఇది కంప్లీట్ చేసినాక విల్ గో టు నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మంత్రి కూడా. విల్ డ్రా మోర్ మనీ. సార్ చిన్న సబ్మిషన్ సార్, డైరెక్టర్ హార్టికల్చర్ సార్. ప్లీజ్ సార్, అండర్ దిస్ RKVY సార్ మనకు పర్ డ్రాప్ మోర్ క్రాప్ MIP కోసం మనము 2 మదర్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది సార్. 2 కూడా మనం ఖర్చు పెట్టడం జరిగింది. అగైన్ అడిషనల్ శాంక్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం రిక్వెస్ట్ చేశాం సార్. తమ ద్వారా కూడా రిక్వెస్ట్ చేశాం సార్. ఫైల్ ఇస్ అండర్ సర్క్యులేషన్ సార్. ఒక 100 crores యాజ్ ఆఫ్ నౌ ఇస్తామన్నారు సార్. అగైన్ మళ్ళీ మిడ్ టర్మ్ రివ్యూ అప్పుడు వీ విల్ సీ ద ఫర్దర్ రిలీజ్ అన్నారు సార్. కాదమ్మా, ఇప్పుడు నాకు కావాల్సింది 55 అయింది, 75కి అయితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అడుగుతాం, ఆ తర్వాత అడిషనల్ ఇన్స్టాల్మెంట్ అడుగుతాం. అంటే సబ్మిషన్ సార్, దిస్ ఇంక్లూడ్స్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇస్ MIP సార్. మిగతా కాంపోనెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక 8 కాంపోనెంట్స్ ఉంటాయి సార్ మొత్తం. దీంట్లో ఒక కాంపోనెంట్ మనము ఖర్చు పెట్టగలిగాము. వి వెంట్ ఫర్ ద ఓకే. వాట్ అబౌట్ అగ్రికల్చర్? సార్, దేర్ ఆర్ సమ్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ కాంపోనెంట్స్ సార్, ఎస్పెషలీ డ్రోన్స్ సంబంధించిన, అదేవిధంగా ఈ ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించిన. సో ఆల్రెడీ టెండర్స్ ఆర్ ఇన్ ప్రాసెస్ సార్. సో బై 15th January వీ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ సార్. సో ఇన్ బల్క్ ఒకసారి వచ్చేస్తుంది సార్ ఎక్స్పెండిచర్.
in bulk expenditure will come Okay, in one go, sir. నాకు కావాల్సిన 15th కి you are going to complete this and then you are going to apply next installment. Yes. ఒకవేళ అది అయితే అది కూడా కంప్లీట్ చేస్తే విల్ గెట్ సమ్ మోర్ మనీ థర్డ్ అడిషనల్ ఇన్స్టాల్మెంట్. యూ రికార్డ్ ఇట్ 15th. నవంబర్ 11th తమరు రాశారు సార్ మినిస్టర్ గారికి టు ఒక అడిషనల్గా 695 crores అండర్ PDMC రిలీజ్ చేయమని రాశాం సార్ 11th నవంబర్. అదే మనం రాసాము, కానీ ఇవి కూడా ఇవ్వకపోతే ఎవరు మీరు కంప్లీట్ చేస్తాం సార్. విల్ గెట్ ఇట్. ఎస్ సార్. దెన్ నెక్స్ట్ సార్ ఇది 4 మేజర్ స్కీమ్స్ మనం తీసుకున్నాం సార్ అవుట్ ఆఫ్ 75. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏం చేసామంటే సార్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఒక డిస్ట్రిక్ట్ లో ఎన్ని స్కీమ్స్ జరుగుతున్నాయి, ఆ స్కీమ్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా అనాలిసిస్ చేసాం సార్. సో దాన్ని కూడా ఒక 3-4 డిస్ట్రిక్ట్ చూపిస్తాం సార్. ఒకటి పల్నాడు డిస్ట్రిక్ట్ ఉంది సార్. సో వాళ్ళకు 167 crores కలెక్టర్ ఆ డిస్ట్రిక్ట్కు మనం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు 151 crores వరకు ఖర్చు అయింది సార్. సో 91% వాళ్ళకి అక్కడ అయింది. కింద ఆల్ దో స్కీమ్స్ ఏ స్కీమ్ కింద వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చామో వాళ్ళు ఎంత ఖర్చు అయినది కూడా మనం ఒక అనాలిసిస్ చేసాం సార్. ఆల్ సిఎస్ఎస్ పుట్ టుగెదర్ సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ జిల్లాలో పల్నాడులో 23 స్కీమ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. దీంట్లో దే హ్యావ్ 91% వాళ్ళు ఎక్స్పెండిచర్ చేశారు సార్. యా. సో సిమిలర్లీ ఇప్పుడు మనం కోనసీమ జిల్లాకు వెళ్తే సార్ 90% ఎక్స్పెండిచర్ 112 crores ఇచ్చాం సార్. 100 crores చేశారు. నంద్యాలలో 89% ఉంది సార్. గుంటూరులో 65 ఉంది సార్. ఈ రైట్ డౌన్ ఆల్ కలెక్టర్స్, ఇది డబ్బులు లేకుండా ఒక పక్క బాధపడుతున్నాం, ఇంకొక పక్క ఖర్చు పెట్టకుండా ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం. ఇట్ షుడ్ నాట్ హ్యాపన్. మళ్ళీ విత్ ఇన్ ఎ మంత్ 15th ఆ ప్రాంతంలో విల్ హ్యావ్ ఎ వీడియో కాన్ఫరెన్స్. బై ద టైమ్ యు ఆర్ కంప్లీటింగ్ ఆల్ దిస్ మనీ, దెన్ యు ఆర్ గోయింగ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. మళ్ళీ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వెళ్తాం, అడిషనల్ ఇన్స్టాల్మెంట్. దెన్ క్యారీ ఆన్. సో విశాఖపట్నంలో 66% సార్ వాళ్ళు ఖర్చు పెట్టేది. సో ఇట్లా ప్రతి జిల్లాకి మన దగ్గర ఉంది సార్. ఒక నిమిషం. వాళ్ళకు కూడా తెలియాలి, బయట కూడా తెలియాలి సార్. ఆ ప్రెషర్ ఉండాలి. అందుకే విశాఖపట్నం 66% ఖర్చు పెట్టారు. దెన్ ఇది మొత్తం అన్ని జిల్లాలు చూస్తే ఎస్ సార్. పల్నాడు 91, ఎస్ సార్. దెన్ అంబేద్కర్ 90, నంద్యాల 89, ఈస్ట్ గోదావరి 85, బాపట్ల 83, ఎన్టీఆర్ 82, అనకాపల్లి 82, కర్నూలు 82, సత్యసాయి 81, అల్లూరు సీతారామరాజు 80, కాకినాడ 80, ప్రకాశం 79, అనంతపూర్ 79, పొట్టి శ్రీరాములు 79, శ్రీకాకుళం 79, వెస్ట్ గోదావరి 77, తిరుపతి 68, కృష్ణా 75, విజయనగరం 74, ఏలూరు 74, అన్నమయ్య 74, పార్వతీపురం మాండ్యం 72, చిత్తూరు 71, వైఎస్ఆర్ కడప 66, విశాఖపట్నం 66, గుంటూరు 65. ఓవరాల్ దెర్ ఇస్ 56%. ఎట్లా వచ్చింది 56% హెడ్ ఆఫీస్? ఇది హెడ్ ఆఫీస్ సార్. అది ఓవరాల్ వచ్చేసి మనకు 62 సార్. ఇప్పుడు 13% అయితే మొత్తం కానీ కొంచెం ఇదవుతుంది. యూ నౌ కెన్ యూ కంప్లీట్ బై January 15th ఆల్ దిస్ ఎక్స్పెండిచర్? యా, యూ రైజ్ టు ద అకేషన్, యూ డ్రైవ్ ఇట్. ఓకే, దెన్ అదే సార్, జస్ట్ ఒక 3-4 పాయింట్స్ పెట్టాం సార్. ప్లీజ్ రివ్యూ ఆల్ ద సిఎస్ఎస్. సార్ ఈ పర్టికులర్ షీట్ని ప్రతి కలెక్టర్కి మేము పంపిస్తాం సార్. ఏ స్కీమ్లో ఎంత డబ్బు వాళ్ళకు వచ్చినాయి, ఎంత ఎక్స్పెండిచర్ చేశారు స్కీమ్స్ కలెక్టర్స్కి పంపిస్తాము. యా. సో దే మే రివ్యూ ఆల్ దీస్ స్కీమ్స్ అండ్ ఉన్న ఫండ్స్ని ఖర్చు. దిస్ అండ్ ఆల్ ఫిజికలీ అవైలబుల్ ఫండ్స్. మీ ఫైనాన్స్కి రావాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫిజికలీ అవైలబుల్. యూ క్యాన్ డైరెక్ట్లీ స్పెండ్ దోస్ థింగ్స్. ప్రాబ్లం ఏంటంటే ఎస్ఎన్ఏ అకౌంట్లో మన డబ్బు ఉంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెనక కట్టాల్సి వస్తుంది. బికాస్ ఆల్రెడీ అన్ని స్కీమ్స్ స్పర్శలో వెళ్ళాలి. స్పర్శకు వెళ్ళిన తర్వాత ఆ డబ్బుని ఎస్ఎన్ఏ అకౌంట్లో ఉన్నవని వెనక కట్టమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి. వీఆర్ ఓన్లీ డిలేయింగ్ ఇట్. సో ఎస్ఎన్ఏ అకౌంట్లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ త్వరగా ఖర్చు పెట్టేస్తే వీ నీడ్ నాట్ రీఫండ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు అది యూస్ అవుతుంది. నేను ముందే చెప్పాను, ఎక్కడెక్కడ మీకు రీఅప్రాప్రియేషన్ కావాలో హెచ్ఓడీస్తో మాట్లాడుకోండి, సెక్రటరీస్తో మాట్లాడుకోండి. దే విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ దిస్ ఫండ్స్ రీఅప్రాప్రియేటెడ్. సో ఇఫ్ యూ కుడ్ మన అలొకేషన్ బోత్ వేస్,
ఒకటి collectors can talk to concerned secretaries and get it done. There is any problem, head of department has to talk collectors and get it done. Reappropriation, everything. 2 ways you have to complete. ఎస్ సార్. సో మనకు త్వరగా కంప్లీట్ చేస్తే మనకు ఎక్స్ట్రా అలొకేషన్, అడిషనల్ అలొకేషన్ రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్ ఐ థింక్ దే గాట్ ఇన్సెంటివ్స్, ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు అస్. నేను So- కూడా మీకు ఏంటంటే Yes, sir. డొనాల్డ్ యూ డూ వన్ థింగ్, 24,513 కోట్లు అలాట్మెంట్. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లో 24,513 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. సార్. నో కాంప్రమైజ్. ఎస్. అది అవుతానే